డైరెక్ట్ యాక్షన్ డే అనేది ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ కోసం 1946లో ఆగస్టు 16 గొడవ కోసం స్టార్ట్ చేసింది. కలకత్తాలో భారీ ఎత్తున మత ఘర్షణలు చేసిర్రు. వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలని. ఊహగాని జిన్నా ఒక వేస్ట్ గాడు. హిల్బర్ట్ బిల్ అనేది భారతీయ న్యాయమూర్తులు యూరోపియన్లను, బ్రిటిష్ వారిని కూడా విచారించే అధికారం ఉండడాన్ని హిల్బర్ట్ బిల్ అంటారు. దీన్ని బ్రిటిషర్లు వ్యతిరేకించారు. లార్డ్ రిప్పన్ టైంలో హిల్బర్ట్ బిల్ అనేది వచ్చింది. గుడ్ ఇది యాక్చువల్లీ. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చింది 1915 జనవరి 19 ప్రవాసీ భారతీయ దినోత్సవం అందుకే జరుపుకుంటాం. పల్లవ రాజవంశం రాజధాని ఏంటి? కంచి. కాంచీపురం పల్లవులు. కాంచీపురం చీరలు అనగానే పల్లవులు గుర్తురావాలి. ఎందుకంటే పల్లవులు ఓడిపోయారు. తమిళనాడులోని కంచి పల్లవుల కాలంలో విద్యకు, శిల్పకళకు ప్రధాన కేంద్రంగా ఉండేది. మహాబలిపురం రథ దేవాలయాలు వీరి కాలంలోనే నిర్మించబడ్డాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించింది. ఒక్కసారి కూడా దీన్ని విధించలేదు. ఒక వ్యక్తికి భారత పౌరసత్వం ఇచ్చే అధికారం కేవలం పార్లమెంటుకు, హోం మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉంటుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి 11 ప్రకారం పార్లమెంటుకు మాత్రమే పౌరసత్వ చట్టం అధికారం ఉంటుంది. అంటే కేంద్ర హోం మంత్రి శాఖ. లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 550. రాష్ట్రాలకు 530, కేంద్రపాలిత ప్రాంతాలకు 20 సీట్లు ఉంటాయి. అవిశ్వాస తీర్మానం ఏ సభలోనైనా పెట్టచ్చు. నో కాన్ఫిడెన్స్ మూమెంట్. ఓకే. రాష్ట్రపతిని తీసేయాలంటే ఏ సభలోనైనా పెట్టొచ్చు. అదే ప్రధానమంత్రిని అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కేవలం లోక్సభలోనే, ముఖ్యమంత్రికి అయితే మంత్రిమండలిలోనే పెట్టాలి. గవర్నమెంట్ కోల్పోతుంది. జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్. సో లోక్సభలో అవిశ్వాస తీర్మానం ఓకే అయితే ముఖ్యమంత్రి పదవి పోతుంది. అంటే ప్రధానమంత్రి పదవి పోతుంది. శాసన మండలి అయితే ఇక్కడ ముఖ్యమంత్రి పదవి పోతుంది. శాసనసభ అయితే శాసన మండలి వేరు. మళ్ళా హీరాకుడ్ ఆనకట్ట ఏ నది పైన ఉంది? మహానది పైన ఉంది. మహానది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలో ఉంది. హీరాకుడ్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలోనే ఉంది. భూమి పొరల్లో సియాల్ అంటే ఏంటిది? సిలికాన్ అండ్ అల్యూమినియం పొర అంటారు. ఇది ఎర్త్ క్రస్ట్ లో ఉంటుంది. దీన్ని సియాల్ పొర అని కూడా అంటారు. భారతదేశంలో అత్యధిక తీరరేఖ ఉన్న రాష్ట్రం ఏంటి? గుజరాత్. సెకండ్ ఆంధ్రప్రదేశ్ అంటాం కానీ రీసెంట్ స్టడీస్ లో గుజరాత్ తర్వాత తమిళనాడు అయింది. కన్హా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కన్హామ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంది. ఇది పుల్ల సంరక్షణకు సంబంధించింది. రుడ్వార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్ ఇది ప్రేరణ అని చెప్పాలి. కన్హా నేషనల్ పార్క్. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. ఆమ్ల వర్షానికి ప్రధాన కారణం సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్స్. SO2 అండ్ NON. ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది టెంపరీగా మెమరీలో ఉంచుకుంటుంది. విటమిన్ బి లోపం వల్ల వచ్చే వ్యాధి వేరు. హరిత విప్లవం గోధుమకు సంబంధించింది. గోధుమ మరియు బార్లీకి సంబంధించింది. అధిక దిగుబడి వంగడాలను గోధుమ మరియు వరిని ఉత్పత్తి చేయడానికి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? 95 అక్టోబర్ 24 ఐక్యరాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. RBI ఎప్పుడు జాతీయం చేయబడ్డది? 1949. ఏర్పాటైంది మాత్రం 35లో. పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ని పంజాబ్ సింహం అని కూడా పిలుస్తారు. గాంధీజీ అధ్యక్షత వహించిన ఒకే ఒక్కటి 1924 బెల్గాం సమావేశం. 1925లో
సరోజినీ నాయుడు నాయకత్వం వహిస్తది. ఈమె మొదటి భారతీయ మహిళ. కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించింది. లోకహితవాది అంటే లోకహితవాది అని ఎవరిని పిలుస్తారు? గోపాల హరిదేశ్ముఖ్. ఈయన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త. సమాజంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈయన రాసిన పత్రిక పేరు 'ప్రభాకర్'. అందుకే ఇతన్ని లోకహితవాది అని పిలుస్తారు. గోపాల్ హరి దేశ్ముఖ్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిందెవరు? ఇల్టుట్మిష్. స్టార్ట్ చేసిందెవరు? కుతుబుద్దీన్ ఐబక్. దీన్ని మరమ్మతులు చేపించిందెవరు? ఫిరోజ్షా తుగ్లక్. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు? ఆర్టికల్ 356. భారత పార్లమెంట్ లో ఎగువ సభ అని దేన్ని అంటారు? రాజ్యసభ. రాష్ట్రంలో ఎగువ సభ అని దేన్ని అంటారు? శాసన మండలి. కర్కట రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. రిక్టర్ స్కేల్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? భూకంప తీవ్రత. చార్లెస్ రిక్టర్ కనిపెట్టాడు. ఇది ఒక లాగరిథమిక్ స్కేల్. ప్రతి నెంబర్ కి 10 టైమ్స్ పెరుగుతుంది, ఎందుకంటే లాగ్స్ 10 టైమ్స్ పెరుగుతాయి కాబట్టి. మన శరీరంలో యుద్ధ హార్మోన్ లేదా ఎమర్జెన్సీ హార్మోన్ దేన్ని పిలుస్తారు? అడ్రినల్ హార్మోన్ పిలుస్తారు. మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ పుస్తక రచయిత మహాత్మా గాంధీ. భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్. దీని పేరు అప్సరా.